రామకృష్ణ గారు చెప్పండి, ఏమిటి అబద్ధాల ప్రాతిపదికన ప్రభుత్వాన్ని నడపనంటున్నారు రేవంత్ రెడ్డి గారు? అది సాధ్యమయ్యే పనేనా? మరి మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు ఇవన్నీ అబద్ధాలనే వాళ్ళు చెప్తున్నారు. మరి ఎట్లా అప్పుల గురించి తెలిసి కూడా 6 గ్యారంటీలు ఇచ్చారు కదా అని అంటున్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానెల్లో పెద్దలకి అట్లా సాక్షి ప్రేక్షకులు. సార్ అప్పుల గురించి అంటే వాగ్దానాలు చేశాము, వాగ్దానాలు 1 by 1 నెరవేర్చుకుంటా కూడా వచ్చాం. రైతులకు సంబంధించి రుణమాఫీ 21,000 కోట్ల రైతులు రుణమాఫీ చేయటం కానీ, ఉచిత బస్సు సర్వీస్ కానీ మహిళలకి, అట్లాగే 200 యూనిట్ల వరకు ఫ్రీ కానీ, అట్లాగే గ్యాస్ సిలిండర్లు కానీ 1 by 1 అమలు చేసుకుంటా వస్తా ఉన్నాం. ఆ అమలు చేయడానికి కావాల్సిన శక్తి వంచన లేకుండా కృషి చేస్తా ఉన్నాం. డెఫినెట్ గా ఏదైతే హామీ ఇచ్చామో అవన్నీ అమలు చేస్తా ఉన్నాం. బట్ పరిస్థితి ఏంటి అనేది ప్రజలకు వివరించి చెప్పాలి కాబట్టి ప్రజలకు వివరించి చెప్పి ఎగ్గొట్టే ప్రయత్నం చేయట్లేదండి. ప్రజలకు వివరించి చెప్పి ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తే అది అక్కడ మన దగ్గర జరుగుతా ఉంది. ప్రజలకు వివరించి చెప్పి ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది సొల్యూషన్ దిశగా వెళ్ళి ప్రజలకు అందించే కార్యక్రమంగా ఉన్నాయి. సో డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎస్, డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కొంత ఆయన మాట, ఆయన వాయిస్, ఆయన యాస, ఆయన భాష ప్రజలకు కొంచెం ఆసక్తికరంగా ఉంటది కాబట్టి ఖచ్చితంగా మిగతా ఎమ్మెల్యేల కన్నా కొంచెం ఆయన ఎక్కువ మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. మిగతా వాళ్ళు కూడా చాలా యాక్టివ్ రోల్ తీసుకొని, ఎందుకంటే ప్రజలకు ఇంత సంక్షేమాన్ని అందిస్తూ కూడా ఏ పథకాన్ని గత ప్రభుత్వం అందించిన ఏ పథకాన్ని తీసేయకుండా అదనంగా పథకాలు అందిస్తున్న తరుణంలో అది ప్రజల దగ్గరికి ఆ విషయాన్ని చేరవేయటంలో, అంటే ఈ రోజు నుంచి కాదండి, రైట్ ఫ్రమ్ డే 1 కాంగ్రెస్ పార్టీ మార్కెటింగ్ లో చాలా వీక్ అండి. అంటే చేసేదానికన్నా చెప్పుకోవడం మాది చాలా తక్కువ ఉంటది. ప్రతిపక్ష పార్టీలే ఆ రోజు మాకు ప్రతిపక్షం తెలుగుదేశం, ఈ రోజు ప్రతిపక్షం. అంటే రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు అసలు ఆడట్లేదు అంటారు. మీ గ్యారంటీల్లో కానీ రేవంత్ రెడ్డి గారి ఉపన్యాసాల్లో కానీ అసలు అబద్ధమే లేదు, అబద్ధ ప్రాతిపదికన రాష్ట్రాన్ని నడపడం లేదనేది మీ వాదన. అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది సార్? నిన్న కూడా ఆయన లెక్క మొత్తం, ఇదిగో నాకు వస్తున్న రెవెన్యూ 18,000 కోట్లు, ఈ ఖర్చుకి కావాల్సింది ఎంత, మీకు ఈ రకంగా అందిస్తున్నాను, జీతాలకు ఎంత పోతున్నాయి, పెన్షన్లకు ఎంత పోతున్నాయి అని క్లియర్ గా ప్రజల ముందు లెక్క చెప్పారు. అది మిగతా అదనంగా నాకు ఇంత కావాలి, దానికి రిసోర్స్ నేను వెతుక్కుంటున్నాను, మిగతావి కూడా ఖచ్చితంగా ఫిల్ఫిల్ చేస్తాను అని చెప్పినప్పుడు ఇక అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి ఏముంది? మేము ఇచ్చిన హామీ ఏదన్నా కూడా ఈ సిచ్యువేషన్ వల్ల మేము ఇవ్వలేకపోతున్నాము, ఇవ్వము కానీ మాట్లాడితే అప్పుడు ఓకే. కానీ నిన్న చాలా తీవ్ర పరుషపదజాలం వాడారు కేసీఆర్ గారి మీద. ఇవాళ దానికి ప్రతిగా వాళ్ళు చేవలేక చావు భాష అని పెద్ద వార్త రాశారు. మరి ఆ భాష విషయంలో కొంచెం మార్పు చేసుకుంటే మంచిదేమో, మరి చూద్దాం. ఇక గోపి గారు మీరేమంటారు? అబద్ధాల ప్రాతిపదికన ప్రభుత్వాన్ని నడపడం లేదని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, మీరు అంగీకరిస్తారా? సార్, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళకి, సాక్షి ప్రేక్షకులకి నమస్కారం. రాజకీయ నాయకుడు అబద్ధాలు మాట్లాడకపోవడం అనేది అసాధ్యం అండి. రాజకీయ నాయకుడు అన్న తర్వాత అసాధ్యం. రాజకీయ నాయకుడు అన్న తర్వాత అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలు కాకపోతే ఏంటంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కొంత మేలుగా కనిపిస్తోంది. వాళ్ళు ఎన్నికల్లో చేసిన కొన్ని వాగ్దానాలు కొన్ని అమల్లోకి తెచ్చారు. ఉచిత బస్సు కానీ అట్లాంటివన్నీ కూడా అంతవరకు ఒప్పుకోవాలి. అవును, అట్లా చేసుకొచ్చారు. ఇక ప్రత్యర్థి పార్టీ బీఆర్ఎస్ మీద అనుచిత వ్యాఖ్యలు అంటే ఖచ్చితంగా రాజకీయాలు ఇంతకు ముందులాగా నాణ్యతతో కూడి ఏమి లేవు. రాజకీయాల్లో విలువలు దిగజారిపోయాయి. వ్యక్తులు విమర్శలు ఒక హద్దులు దాటిపోతున్నాయి. అందులో ఇదేమి లేదు. అందులో ఆంధ్రప్రదేశ్ లో అయితే ఇక చెప్పనక్కర్లేదు. చాలా చాలా దుర్మార్గంగా ఉంది, దారుణంగా ఉంది రాజకీయాలు ప్రత్యర్థులు విమర్శించడంలో. తెలంగాణలో చూస్తే అది హైదరాబాద్ వల్ల ఆ రాష్ట్రం కొంత మెరుగ్గానే ఉంది. ఆ రాష్ట్ర బడ్జెట్ కూడా మెరుగ్గానే ఉంటుంది. సో వాళ్ళకి వనరులు ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే వాళ్ళ వనరులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళ పరిపాలన కొంత మెరుగ్గా ఉంటుంది ఖచ్చితంగా. మరి ఇక్కడలాగా గ్రాఫిక్స్ మీద కాకుండా అక్కడ కొంత రియాలిటీ కొంత కనిపిస్తూ ఉంటుంది. ఆ రియాలిటీలోనే వాళ్ళు వెళ్తున్నారు. విమర్శ చేసే బీఆర్ఎస్ విమర్శలు చేస్తూనే ఉంటుంది. అది ఎక్కడైనా ఉండేది. ఏ రాష్ట్రంలోనైనా ప్రతిపక్షం పాలకపక్షాన్ని విమర్శించడం, పాలకపక్షం ప్రతిపక్షాన్ని విమర్శించడం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అయితే తెలంగాణలో రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డికి కొంత యాక్సెప్టెన్సీ లేదండి కాంగ్రెస్ పార్టీలోనే. చాలా మంది ఎమ్మెల్యేలు ఆయన మీద కాస్త గురుగా ఉన్నారు. ఆయనకంటే బట్టి విక్రమార్కనే ఎక్కువ ఆరాధిస్తూ ఉంటారు ఎమ్మెల్యేలలో చాలా మంది, ఎక్కువ మంది.
సో ఆ అసౌకర్యం అయితే రేవంత్ రెడ్డికి ఉంది. అందుకే అంత పరిస్థితున్నట్టు లేదులేండి, అంత పరిస్థితున్నట్టు లేదు. బట్ అధిష్టానాన్ని కాదని చేసే పరిస్థితి కూడా ఎవరికి ఉండదు. అధిష్టానాన్ని చాలా ఎక్కువ రేవంత్ రెడ్డి గారు అందరినీ కలుపుకెళ్ళడానికి కూడా ఒక ప్రయత్నం చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. చేస్తాడు, ఆయన నాయకుడయ్యాడు కాబట్టి ఖచ్చితంగా నాయకుడికి ఆ బాధ్యత ఉంటుంది కాబట్టి అందరినీ కలుపుకెళ్లే ప్రయత్నం చేస్తాడని కొంతమంది ఇంకా బట్టి విక్రమార్క చుట్టూనే తిరుగుతున్నారు. బట్టి విక్రమార్క కొంత కీలకంగా వ్యవహరిస్తున్నాడు. సో బట్టి విక్రమార్కని సరి చేసుకుంటే రేవంత్ రెడ్డికి మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కలిసి వచ్చే అవకాశం ఉంది. అది ఓకే. ఇక ఆంధ్ర ఒకే చిన్న మాట చెప్పండి. అంటే కాంగ్రెస్ వాళ్ళకి బట్టి గారితో అంటే అది పూర్వ సన్నిహిత్యం కాదు, ఏదన్నా ఉండి చెప్పుకునేదానికి ఆయన దగ్గర ఈజీ ఉండి చెప్పుకుంటున్నారేమో కానీ అది అసమ్మతి కాదు. మోరోవర్ ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా, ప్రధాని దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా బట్టి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ యాజ్ ఎ టీమ్ వెళ్తున్నారు. మాట్లాడేది కూడా ప్రతి దాంట్లో ముందు బట్టి గారిని పెట్టి మాట్లాడటం జరుగుతా ఉంది. సో ఆ గౌరవం బట్టి గారికి దక్కే గౌరవం బట్టి గారికి ఇస్తా ఉన్నారు. ఆ హోల్ యాజ్ ఎ టీమ్ చాలా అద్భుతంగా ఉన్నారు తప్ప ఇక్కడైతే ఈ రకమైన అద్భుతమైన పదం మరి కరెక్ట్ కాదు కానీ మొత్తమే టీమ్ గా కనపడటానికి అయితే ప్రయత్నం జరుగుతూ ఉంది. అంతవరకు వాస్తవం.